హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 అండి, న్యూస్ పేపరు కొంచెం కట్ చేసుకొని తీసుకున్నానండి. కొంచెం పౌడర్ వేస్తున్నానండి. మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తారో అదే పౌడర్ అయినా తీసుకోవచ్చండి. నేను 2 కర్పూరం తీసుకొని పొడి చేసి తీసుకుంటున్నానండి. టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ అయినా తీసుకోవచ్చండి. దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేయండి. ఒకటి రబ్బర్ బ్యాండ్ వేయండి. మనము దీన్ని బట్టల దగ్గర పెట్టడం వలన బీరువాలో మంచి స్మెల్ అనేది ఉంటుందండి. కర్పూరం స్మెల్కి ఒక బొద్దింకలు కూడా రావండి. బట్టల్లో కూడా మంచి స్మెల్ అనేది ఉంటుందండి. ఇదే విధంగా ప్యాకెట్లు సింక్ దగ్గర కూడా పెట్టండి, బ్యాడ్ స్మెల్ రాదండి. టిప్ నెంబర్ 2 అండి, ఒకటి ప్లేట్ తీసుకున్నానండి. కొంచెం పేస్ట్ వేస్తున్నానండి. మీ ఇంట్లో ఏ పేస్ట్ యూజ్ చేస్తారో అదే పేస్ట్ తీసుకోండి. కర్పూరము ఒక 2 తీసుకున్నానండి. 2 కూడా పొడి చేసి తీసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఒకటి వేస్ట్ స్పూన్ ఏమైనా ఉంటే అది తీసుకొని మిక్స్ చేయండి. చూడండి, వాటర్ వేసుకొని క్లీన్గా బాగా మిక్స్ చేసుకోవాలండి. కిచెన్లో బల్లులు బొద్దింకలు ఎక్కడ ఎక్కువగా తిరుగుతాయో అక్కడ అప్లై చేయండి, బొద్దింకలు తిరగవండి. నేను కిచెన్లో గోడకి కిటికీకి అప్లై చేస్తున్నానండి. కర్పూరం వేయడం వలన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఇంట్లో కూడా కర్పూరం స్మెల్ ఉంటుందండి. వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి, నేను ఇక్కడ అగరబత్తి బాక్స్ తీసుకున్నానండి. 4 పీసులు కట్ చేసుకున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే శారీ బాక్స్ ఉంటుంది కదండి, అది అయినా కూడా తీసుకోవచ్చండి. ఇది ఏం చేయాలో నేను తర్వాత చూపిస్తానండి. చూడండి, ఇక్కడ నేను 4 పీసులు కట్ చేసుకున్నానండి. ఒకటి వేస్ట్ది ప్లేట్లో కొంచెం రైస్ తీసుకున్నానండి. వంట సోడా కొంచెం వేయండి. హార్పిక్ కొంచెం వేయండి. సోడా జతలో హార్పిక్ వేయడం వలన ఇవి 2 కూడా రియాక్షన్ వేరే అవుతాయండి. ఎలుకలు చనిపోతాయండి. ఇవి మిక్స్ చేసి పెట్టండి. ఎలుకలు తొందరగా చనిపోతాయండి. నేను ఒకటి వేస్ట్ స్పూన్తో కొద్దిసేపు మిక్స్ చేస్తున్నానండి. చేతులతో ముట్టుకోకుండా మిక్స్ చేయండి, అలర్జీ అవుతుందనేసి. ఇంకా కొంచెం నేను హార్పిక్ వేసుకొని మిక్స్ చేస్తున్నానండి. ఎలుకలు ఫ్రిడ్జ్ దగ్గర ఇంట్లో అంతా చేరుకొని వైర్ కట్ చేస్తుంటాయి కదా, బట్టలు అన్నీ కూడా వేస్ట్ చేస్తుంటాయి కదండి. అగరబత్తి బాక్స్ తీసుకున్నాం కదా, మనము మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దీనిపైన వేస్తున్నానండి. ఇదే విధంగా 4 పీసులకు కట్ చేసుకున్న పీసుల పైన వేయండి. ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ ఎలుకలు ఎక్కడ తిరుగుతాయో అక్కడ పెట్టండి. ఎలుకలు తిన్న వెంటనే చనిపోతాయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పిల్లలకు దొరకకుండా నైట్ టైంలో పెట్టండి. ఈ విధంగా చేసి నైట్ టైంలో మనము కారు బైకు బయట పెడతాం కదండి, దాని కింద కారు వెనకాల పాట దగ్గర ఎలుకలు ఎక్కడెక్కడ తిరుగుతాయో అక్కడ పెట్టండి. ఇవి తిన్న వెంటనే తొందరగా చనిపోతాయండి. ఎలుకలు ఒకటి కూడా ఉండవండి. ఇంటి లోపల ఉన్నా కూడా ఎలుకలు ఇదే విధంగా పెట్టండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.